సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్దీ డీసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయింది. ప్రెజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస భారీ చిత్రాల్లో నటిస్తుంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రెజెంట్ ఇద్దరు పిల్లలతో తల్లి ప్రేమను ఆస్వాదిస్తుంది. కానీ ఒకప్పుడు మాత్రం నయన్ ఎఫైర్స్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉండేది. కెరీర్ స్టార్టింగ్లోనే నటుడు ప్రభుదేవాతో పరిచయం ఏర్పడి అతనితో ప్రేమలో పడింది నయన. చివరికి ప్రభుదేవ తన భార్యకు విడాకులిచ్చి నయనతారని వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రభు టార్చర్ భరించలేక నయన్ బ్రేకప్ చెప్పింది. తర్వాత కోలీవుడ్ హీరో సింబుతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్ అఫైర్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ కూడా విడిపోవడం జరిగింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయన్ రిలేషన్షిప్ గురించి నాగార్జున కామెంట్స్ చేశాడు. నయనతార తన లవర్ నుంచి చాలా ఇబ్బందులను, వేధింపులు ఎదుర్కొన్నదట. నయనతార ఏడవడం కూడా నాగార్జున చాలా సార్లు చూశారట. అంతటి బాధను దిగమింగుకొని మరీ సినిమా షూటింగ్లో ఆ బాధను కనిపించకుండా యాక్టింగ్ చేసింది అని నాగార్జున తెలియజేశారు. ఏదేమైనా ప్రతి విషయానికి ఒక మంచి ముగింపు ఉంటుంది. ప్రజెంట్ నయనతార జీవితంలో అదే జరిగింది. ఎవరి వల్ల తాను ఇబ్బందులు పడిందో వారి ముందు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ హోదాలో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే రేంజ్కి వచ్చేసింది. ఇది కదా సక్సెస్ అంటే.